అనంత పద్మనాభ స్వామి బ్రిటిష్ కాలం నాటి భయం సుప్రీంకోర్టు షాక్ పార్ట్ 2 మన మైరియల్ సొసైటీలో సిరీస్లోని పార్ట్ 2కి స్వాగతం. పార్ట్ 1లో ఆలయం కింద 6 రహస్య గదులు ఎలా కట్టారో చూసాం కదా. అయితే ఈ గదుల్లో కొన్ని వందల టన్నుల బంగారం ఉందనే విషయం ఈనాటి సుప్రీంకోర్టు కంటే ముందే మన దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ పాలకులకి తెలిసిపోయింది. అవును, సరిగ్గా 1908లో ఈ గుడి కింద ఉన్న సంపదను కొల్లగొట్టాలని బ్రిటిష్ అధికారులు పక్కా ప్లాన్ చేశారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ గది తలుపులు తెరవడానికి లోపలికి వెళ్ళారో అక్కడ వాళ్లకు ఎదురైన ఆ భయంకరమైన శక్తులేంటి, వాళ్ళ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని ఎందుకు పారిపోయారో ఈ చాప్టర్లో చూద్దాం. మ్యాటర్ ఏంటంటే 1908లో ట్రావెన్కోర్ గైడ్ బుక్ల రికార్డుల ప్రకారం బ్రిటిష్ అధికారులు కొందరు స్థానిక కార్మికులను తీసుకొని భూగర్భ గదుల వైపు వెళ్లారు. మొదటి గది తలుపులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఆ చీకటి సొరంగంలో నుంచి ఒక్కసారిగా వింతైన శబ్దాలు రావడం స్టార్ట్ అయ్యాయి. సరే అని ముందుకు వెళ్తుంటే వందల సంఖ్యలో భయంకరమైన నాగుపాములు ఒకేసారి వాళ్ళ మీదకు దూకడానికి వచ్చాయి. అక్కడ విచిత్రం ఏంటంటే అంతవరకు ఆ సొరంగంలో ఎలాంటి పాములు లేవు. కానీ తలుపులు తెరవబోయేసరికి ఎక్కడి నుంచి వచ్చాయో ఎవరికి అర్థం కాలేదు. దాంతో భయపడిపోయిన బ్రిటిష్ సైన్యం ఆ గదులను ముట్టడిస్తే స్వామివారి శాపం తగులుతుందని ప్రాణాలు దక్కవని వెనక్కి పారిపోయారు. అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ గుడి జోలికి వెళ్ళడానికి వణికిపోయారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన చాలా ఏళ్ల తరువాత 1931లో ట్రావెన్కోర్ రాజ్యంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ప్రజల సంక్షేమం కోసం, రాజ్యం నడవడం కోసం భారీగా డబ్బులు అవసరమైంది. అప్పుడు అప్పటి మహారాజైన చిత్తిర తిరునాల్ గారు స్వామివారి అనుమతి తీసుకొని గుడి కింద ఉన్న గదుల్లో ఒకదాన్ని తెరిచి అందులో ఉన్న నిధులను వాడాలని డిసైడ్ అయ్యారు. రాజుగారి ఆధ్వర్యంలో ప్రధాన పూజారి మంత్రాలు చదువుతుండగా ఒక రహస్య గదిని తెరిచారు. లండన్ టైమ్స్ పత్రిక అప్పట్లో రాసిన కథనం ప్రకారం ఆ గది లోపల వందల కొద్దీ బంగారు పాత్రలు, ప్రాచీన కాలపు వెండి నాణ్యాలు దొరికాయి. కానీ రాజులో దైవభీతి ఉన్నవాళ్ళు కావడంతో రాజ్య అవసరాలకు ఎంత కావాలో అంతే తీసుకొని మిగిలిన సంపదను అలాగే ఉంచి మళ్ళీ ఆ తలుపులను పటిష్టంగా లాక్ చేసేశారు. అంటే 1931లోనే లోపల అపారమైన నిధులు ఉన్నాయని రాజులకి పక్కాగా కన్ఫర్మ్ అయిపోయింది. కాలం మారుతూ వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చింది. సంస్థానాలు అన్ని భారత ప్రభుత్వంలో కలిసిపోయాయి. కానీ పద్మనాభ స్వామి టెంపుల్ మాత్రం ఇప్పటికీ రాజుల ట్రస్ట్ పరిధిలోనే ఉండేది. అయితే గుడిలోని ఆస్తులు సరిగ్గా భద్రంగా ఉన్నాయో లేదో చెక్ చేయాలంటూ పిపి సుందర్రాజన్ అనే మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కమ్ లాయర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆలయం కింద ఉన్న 6 గదులను తెరిచి అందులో ఉన్న ఆస్తులను ఇన్వెంటరీ లిస్ట్ చేయాలి అని 2011లో ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ రాగానే 5 సభ్యులతో కూడిన ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటైంది. ఇందులో ఇస్రో సైంటిస్టులు, ఆర్కియాలజీ అధికారులు, లాయర్లు ఉన్నారు. గుడి చుట్టూ వందల మంది కమాండోలతో హై సెక్యూరిటీ పెట్టారు. అత్యాధునిక గ్యాస్ కట్టర్లు, హై బీమ్ లైట్లు, డిజిటల్ కెమెరాలతో కమిటీ మెంబర్స్ గుడి కిందకు ఉన్న ఆ చీకటి సొరంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు ప్రపంచంలో ఎవరికి తెలియని ఒక మహానిధుల సామ్రాజ్యం బయటపడడానికి కౌంటౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు వినండి అసలైన మైండ్ బ్లాకింగ్ మ్యాటర్. కమిటీ మెంబర్స్ ఒక్కొక్క గది అంటే వ్యాలెట్ A, C, D, E, F తలుపులు తెరుచుకుంటూ వెళ్ళారు. లోపల వెలిగిపోతున్న బంగారం చూసి ఆఫీసర్స్కి కొన్ని నిమిషాల పాటు మాటలు రాలేదు. ఏముంది అనుకున్నారు అక్కడ? ఏకంగా 4 అడుగుల ఎత్తున పచ్చలు, వజ్రాల పొదిగిన అపురూపమైన బంగారు విష్ణుమూర్తి విగ్రహం, స్వామివారికి అలంకరించే 18 అడుగుల పొడవైన కిలోల బరువున్న బంగారు చైన్లు, వేల సంఖ్యలో నెపోలియన్ కాలం నాటి రోమన్ సామ్రాజ్యం నాటి వజ్రాల కిరీటాలు, సంచులకు సంచుల బంగారం నాణ్యాలు బయటపడ్డాయి. కేవలం ఈ 5 గదుల్లోనే అఫీషియల్గా 1,20,000 కోట్ల రూపాయల సంపద ఉందని లెక్కలు తేల్చారు. దీని ఇంటర్నేషనల్ మార్కెట్ వాల్యూ చూస్తే కనీసం 5 నుండి 10 లక్షల కోట్లు ఉంటుంది. 5 గదుల కథ సరే, కానీ
ఎప్పుడైతే ఆ కమిటీ మెంబర్స్ 6వ గది అంటే వ్యాలెట్ బి తలుపుల దగ్గరికి వచ్చారో అక్కడ సీన్ మొత్తం మారిపోయింది. ఆ తలుపుల మీద తాళాలు లేవు. కేవలం 2 భయంకరమైన నాగుపాముల గుర్తులు మాత్రమే ఉన్నాయి. ఆ తలుపులను తాకగానే కమిటీ మెంబర్స్కి ఎలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ తలుపులను తెరవద్దని ఎందుకు స్టే ఇచ్చింది? ఈ గూస్ బంప్స్ తెప్పించే నిజాలన్నిటినీ మన సిరీస్లోని తదుపరి ఎపిసోడ్ పార్ట్ 3లో క్లియర్గా చూద్దాం. ఈ సంపద చూశాక మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. మన మైరియల్ సొసైటీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.